మీరు చూడాలి నిన్న జరిగిన అన్ని మరి ఫంక్షన్ హాల్ల ఆడోళ్ళు ఎట్లా వచ్చిండ్రు, ఎట్లా దాచిపెట్టిండ్రు, వాళ్ళంతా ఎవరు, ఎట్లా చేసిండ్రు. మరి అదే బీఆర్ఎస్ చేసి ఉంటే ఊకునేటోళ్ళ? అదే పని బీఆర్ఎస్ చేస్తే ఊకుంటారా? ఇంకా చూడండి, ఇగో ఒకసారి మీకు చూపిస్తా. నిన్న దొరికిన వాళ్ళు, పైసలు వంచేటోళ్ళు, అరే ఎట్లా చేసిరంటే ఈ ఎన్నిక ఇక ఇది తప్పితే మేము చచ్చిపోతాం, ఇక ఇది మిస్ అయితే మేము బతకమన్నంత భయంతో చేసిరు ఎన్నిక. ఈ ఒక్క ఎన్నిక ఎందుకోసానికో అంత గుబులు. మరి సీఎం చెప్పిండు కదా, ఇది ఇట్లా ఓడిపోతేమా నేను మునగడంతో పాటు మీ అంతా మునుగుతారు, మిమ్మల్ని అందరి మూస్తా అని చెప్పిండు. ఆ భయానికి తిరిగిరు. ప్రతి ఎమ్మెల్యే ఆన్లైన్ ఉన్నాడు, ప్రతి ఎమ్మెల్సీ ఆన్లైన్ ఉన్నారు. నిన్న ఉండొచ్చునా, స్థానికేతరులు ఉండొచ్చునా? ఉన్నారు. బ్రహ్మాండంగా లెక్కలేసిరు, బ్రహ్మాండంగా జనాలకు పైసలు పంచడానికి ప్రయత్నం చేసిరు. అయితే ఇక చూడండి, ఇక్కడ మీకు నిన్నటి కథలో ఒకసారి చూపిస్తా. పోలీసుల ముందే తనను అడ్డుకున్న వారిని కొట్టిన రౌడీ శ్రీశైలం యాదవ్ అని రాసిరు. రౌడీ షీటర్ కాబట్టి రౌడీ అని రాసిరు. బట్ మనం అనవసరం లేదు. ఇగో ఎట్లా కొట్టిండ్రు చెంప మీకు ఎలాగో జూమ్ చేయి. చూసిరా, ఆయనకి యాస్ట్ వచ్చింది, కొట్టిండు. పెద్ద మనిషి కావచ్చు, కాకపోతే గిది అద్దనేది కదా చెప్పింది. అసలు గిసొంటి కథలు పడద్దనేదే కదా. హైదరాబాదు ప్రశాంతంగా ఉండాలి, ఇగో గిసొంటల చేతులు పెడితే ఎట్లయితుంది అని చెప్పే కదా మొత్తుకున్నది. తీరా చూస్తే ఇగో అది ఎవరిని కొట్టిండ తర్వాత సంగతి. కానీ ఇంత దురుసు ప్రవర్తన అంటే మరి ఎట్లయితుంది ఒకసారి జూమ్ చేయి. ఇగో ఎట్లా కొడుతుంది చూడు. ఇట్లా ఇట్లా బట్టి చెడుగును ఉతికిండు, ఇట్లా బట్టి చెడుగును ఉతికిండు. ఉతికిండు అంటే మరి ఇగో ఇట్లా ఉన్నది కథ. ఇక రేపటి నుంచి ఇక ఒకవేళ గెలిస్తే, జూబ్లీహిల్స్ లో వీళ్ళు గెలిస్తే, సరే ఎవరిని కొట్టరాట. మనకు ఎరుకున్న కాడికి అరే కొంతమంది చెప్తురు కదా, వాళ్ళు గంగి గోవా సొంటోళ్ళు, వాళ్ళు ఏం అనరు, వీళ్ళే అనవసరంగా లేనిపోని బురద తల్లిరు, చాలా మంచోళ్ళు అన్నారు. బట్ ఇక ఇంకోరన్నా పోయి ఏమైనా ఈ పని చేయకపోతే మొన్న చెప్తివి, ఇది ఇటేవాయ్ అది అటేవాయ్ అంటే అప్పుడు ఏం సమాధానం చెప్తారో చూసుకోండి. అప్పుడు వాళ్ళ నుంచి ఏం సమాధానం వస్తుందో ఒకసారి చూసుకోండి. ఒక ఎమ్మెల్యేని ప్రశ్నిస్తారా, అడుగుతారా జూబ్లీహిల్స్ వాళ్ళు? మరి పోయి అన్న ఏమయ్యానంటే వాళ్ళు ఏమంటారు అనేది ఇప్పుడు కనబడుతుంది. గెలిస్తే నేను చెప్పేది, ఈ గెలుచుడు ముచ్చట తర్వాత సంగతి. ఇంకా 48 గంటల తర్వాత ముచ్చట. ఇది ఏమవుతుంది అనేది అది దేవునికి ఎరక. అది కాకపోతే గెలిస్తే ఏమవుతుంది మరి, ఎట్లుంటుంది మరి? ఎవడు చేసిన పాపానికి ఎవడు బాధ్యుడు కాదు, ఎవరి పాపానికి వాడే బాధ్యుడు అవుతాడు. భరిస్తారు, తెలుస్తుంది. ఒక్కసారి వచ్చింది అవకాశం, ఈసారి ఎట్లయినా గెలవాలని వాళ్ళు అన్ని రకాల ప్రయత్నాలు చేశారు. చివరికి ఆయనను అడ్డుకుంటే చెంపమీకలోటి లడుక్కున ఒకటి అందుకునే. మరి ఈ కథ చూడుర్రు. ఇంకా ఇగో చూడుర్రు, ఇగో మాగంటి సునీతకు వ్యతిరేకంగా సరే ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి, కానీ చెప్పులు చూపించారట. ఇగో చూడుర్రు, ఒకసారి చూడండి. ఇగో కాంగ్రెస్ కార్యకర్తలకైనా అలా అనుచరులకైనా గీ అత్యుత్సాహం పనికిరాదు. దమ్ముంటే గెలిచిన తర్వాత ఇగో ఇది మా సత్తా, చూసిరా నవీన్ యాదవ్ చేసినటువంటి సేవలకి గుర్తింపు జూబ్లీహిల్స్ ప్రజలు ఇచ్చిండ్రు. మీరు ఎన్ని అవాకులు చెవాకులు పేలినా, మమ్మల్ని రౌడీ షీటర్లన్నా రౌడీలన్నా, ఇగో ఇది ప్రజలు ఇచ్చిన సమాధానం అని చెప్తే అది చెప్పుతో కొట్టినట్టు ఉంటుండే. అట్లుండాలి రాజకీయాలంటే. ఇప్పుడు చెప్పులు చూపిస్తే ఏది గొప్ప నాది. కవిత కూడా గట్టినే చెప్పులు చూపించింది. ఏమైంది? కల్వకుంట్ల కవిత ఇప్పుడు అంటే దేవనపల్లి కవిత అయింది. గుర్తుందా మీకు? చెప్పు చూపించింది ఎవరికి? అరవింద్కి. ఓడిపాయ, అక్క ఓడిపాయ, ఏం మిగిలింది? అట్లా జరుగుతాయి అన్నట్టు. అంటే మనం ఎప్పుడైతే తొందరపడతామో, ఎప్పుడైతే ఆవేశపడతామో, దేవుడు బరాబర్ లైన్ పెడతాడు, గీత పెడతాడు. వీనికి ఒక తట్టు తలిగిస్తే చక్కగా అవుతారు రాబాయ్ అని చెప్పి సరిగ్గా ఒక తట్టు తలిగిస్తాడు. అప్పుడు సెట్ రైట్ అయిపోతారు. అందుకే ఇక్కడ కూడా వీళ్ళు ఇంత అత్యుత్సాహంగా ఇలా చెప్పులు చూపిస్తూ ఉన్నారు కదా ఒక ఆడబిడ్డకి. అదే పని వీళ్ళు చేస్తే ఊరుకునేటోళ్ళ? అంటే వీళ్ళ ప్రతిపక్ష పోళ్ళు కాబట్టి, వీళ్ళు ఏం చేసినా ఏం చేయలేరు కాబట్టి, వీళ్ళను ఏమన్నా చేయొచ్చానికి ఇలా మీరు ఇట్లా మొదలైనరని బయలుదేరు. ఇప్పుడే గిట్లు ఉంటే ఎట్లా? ఇప్పుడే ఈ కథలు పడితే ఎట్లా? గెలిస్తే ఎవరు మాట్లాడాలి? రేపు ఏదైనా సమస్య వస్తే ఎవరిని అడగమంటారు? కత్తి ఎవరికి ఇచ్చి యుద్ధం ఎవరిని చేయమంటారు? రేపు పొద్దుగల మా సొంటలు కూడా అడిగితే మా పరిస్థితి ఏంటి అని ఒకసారి ఆలోచించుకోవాలి కదా, విశ్లేషించుకోవాలి కదా. ఇప్పుడు మీరు వస్తారు, ప్రాబ్లం ఉందని చెప్తారు, మనం అడగాలి. అడిగితే వాళ్ళ స్టైల్ వాళ్ళు సమాధానం చెప్పారు అనుకో, ఎవడు బాధ్యుడు దానికి? అందుకే ప్రజాస్వామ్యంలో ఓటు అనే ఒక ఆయుధంతోని ఏమంటారు కదా, మంచోడు మంటలు కలిసిండు, నా అంత తోడు లేడు అని విర్రవీగినోన్ని 100 మీటర్ల లోతు బొంద తీసి బొందల వాచి పెట్టిండ్రు. అది ఓటుకున్నటువంటి విలువ. ఇది అర్థం కావాలి జనాలకి. ఎవరిని ఎన్నుకుంటే మన భవిష్యత్తు బాగుంటుందని ఆలోచించుకోవాలి తప్ప ఇవాళ ఇచ్చే 5,000కో 2,000కో కక్కుర్తి పడితే రేపు పొద్దుగల నువ్వు నీ భవిష్యత్తు, నీ జీవితం అంతా కూడా వానికి తాకట్టు పెట్టినట్టు. ఏముందో ఒక 5 ఏళ్ళ కన్నా దోసుకొని పోతాడు, సరిపోతుంది రాబోయ్. మనకి 5 ఏళ్ళు ఇస్తే దొంగలకు సద్దులు మోసుడు అంటే ఏంటిది అనుకుంటుర్రు? ఇప్పటిదాకా దొంగలకు సద్దులు మోసుడు అంటే ఏంటిది అసలు? ఇగో గిది కథ. దొంగ అని ఎరుకుండి, దొంగ అని తెలుసుండి ఎవడైతే వాళ్ళకు సపోర్ట్ చేస్తాడో వాడు దొంగలకు సద్దులు మోస్తాడు అంటారు. దాన్నే కదా సామెతగా పెద్ద మనుషులు మాట్లాడుకుంటారు. సో దొంగలకు సద్దులు మోసే దొంగలని ఏం చేద్దాం చెప్పురి. కాళోజీ నారాయణరావు చెప్పినట్టు, ప్రాంతం వాడు మోసం చేస్తే ప్రాంతంలోనే బొంద పెడదాం, ప్రాంతేతరుని మోసం చేస్తే పొలిమేర దాకా తరిమి కొడదామని చెప్పారు. పెద్ద మనుషులు అన్ని చెప్పారు, మనం ఏమినం లేదా ఇంటాం, ఇంప్లిమెంట్ చేయం. ఇంటాం, సప్పుడే కూకుంటాం, తింటాం, పంటాం, మనకి ఏం అవసరం లేదు.
ఒక్కనికి ఒక సామాజిక స్పృహ ఉండదు, ఒక ఆలోచన ఉండదు. మరి రాష్ట్రం అంతా ఒక దిక్కున్నది, మరి పరిస్థితి ఇట్లా ఉన్నది. ఒకసారి వీళ్ళని సెటరైట్ చేద్దాం, ఒక్కసారి ఇక్కడ వీళ్ళకి ఒక సమాధానం చూపిస్తే మరి రాష్ట్రంలో మరి అంతా సెట్ అవుతుంది అనే భావన ఖుద్దు కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు నాతో చెప్పారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓడిపోతే బాగుంటదని చెప్పిందే కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు. తెలుసా మీకు? ఇది ఎవరికన్నా తెలుసా? నవీన్ యాదవ్ పుసుక్కున ఓడిపోయినా సగం కాంగ్రెసే బాధ్యత వహించాలి, బీఆర్ఎస్ కాదు. తెలుసా మీకు ఇది? కాంగ్రెస్ కార్యకర్తలు అన్నారు, మాకు ఇప్పటిదాకా లోకల్ బాడీ ఎన్నికలు పెట్టాడు, కార్పొరేషన్ పదవులు ఇయ్యాడు, నిజంగా మా భవిష్యత్ ఏందో మాకు అర్థమైతలేదు, ఆయన గెలిచి మీద కూర్చున్నాడు, మమ్మల్ని మాత్రం ఆగం చేసిండు, మా బతుకులు మాత్రం రోడ్డు మీద వేసేసిండు అని చెప్పి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలే నా దగ్గర వాపోయిన వాళ్ళు ఉన్నారు. మీకు ఎక్కడన్నా ఉదాహరణలు లేకపోతే వాళ్ళని ఎందుకు బయట పెట్టాలని ఆగుతున్నా అంతే. మీకన్నా సాక్ష్యాలు కావాలంటే, రుజువులు కావాలంటే దొరుకుతాయి, కానీ వాళ్ళని ఎందుకు బయట పెట్టాలంటున్నా. నేనేమంటున్నా, నాతోనే డైరెక్ట్గా ఒప్పుకున్నారు. ఏమున్నది అని అన్నా అంటే, ఏమున్నదన్నా కాంగ్రెసే గెలిచేటట్టు ఉందట కదా అని నేనంటే, మీరే గెలిచేటట్టు ఉందట కదా అని నేనంటే, మాది ఓడిపోతే నయముండి ఈసారి ఒక్క దెబ్బ పడితే కరెక్ట్ ఉంటుండే, మా వాళ్ళు జర సెటర్ అవుతుండే అని అన్న మాటలు నేనేమంటున్నా, దేవుని మీద ప్రమాణం చేసి చెప్తున్నా, భగవద్గీత మీద ప్రమాణం చేసి చెప్తా ఉన్నా, ఇంకా దేని మీద అంటే నా కన్న తల్లిదండ్రుల మీద కూడా ప్రమాణం చేసి చెప్తా ఉన్నా. ఎవడన్నా చెప్తాడా ఇట్లా? అబద్ధం చెప్పేటోనుకోనుకన్నా ధైర్యం ఉంటుందా? ఎందుకంటే వాడు అన్నారు కాబట్టి, కొంతమంది నాయకులు కార్యకర్తలు నా దగ్గర వాపోయారు కాబట్టి. ఈ ఆన్సర్ తోని మా వాళ్ళంతా సెట్ కావాలన్నా అన్నారు. అంటే వాళ్ళకంత తిక్కలో ఉన్నారు, జనంకి లేదా? జనంకి ఆ తిక్క లేదా? జనంకి ఆ బాధ లేదా అనేది ఎల్లుండి చూద్దాం. అన్న అప్పుడే అయిపోయిందా, నువ్వు కూడా ఎందుకే ఆగమైపోతా ఉన్నావు, అరే ఓడిపోయినాక మాట్లాడేసిన మాటలన్నీ ఇప్పుడే మాట్లాడుతున్నావు అంటే ఉదాహరణలు చూస్తే బాధేస్తుంది. ఈ పద్ధతిన పోతే భవిష్యత్తు ఎట్లా ఉంటుంది అనిపిస్తుంది. మనం ఏడికెళ్ళి ఏడికి తీసుకుపోతా ఉన్నాం. ఎంత బ్రహ్మాండంగా లైఫ్ అనేది మనకు ఒకే ఒక్కసారి భగవంతుడు ఇచ్చినటువంటి అవకాశం. దీంట్లో బ్రహ్మాండమైనటువంటి జీవితాన్ని గడిపి, అరే వాడు బతికి అంటే ఉన్న నాళ్ళు మంచిగుండే రాబోయ్, అరే పలానోడు జబర్దస్త్ ఉండే రాబోయ్ అనే పేరు మంచిగుంటుందా, ఇక ఇట్లుంటే మంచిగుంటుందా అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. ఎవరికి వాళ్ళు అయితే ఇంట్లో ఇక చూడు, ఇక రోడ్డుపై రౌడీజానికి దిగిన నవీన్ యాదవ్ తండ్రి శ్రీశైలం యాదవ్, దొంగ ఓట్లను అడ్డుకున్న బీఆర్ఎస్ నాయకులపై పోలీసుల ముందే దాడి చేసి కొట్టిన శ్రీశైలం యాదవ్, ఒక్క జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను జరపడానికి కూడా చేతగాని ప్రభుత్వం, దొంగ ఓట్లను అడ్డుకున్న బీఆర్ఎస్ నేతలపై పోలీసుల ముందే బూతులతో దాడి చేసిన శ్రీశైలం యాదవ్, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అడుగడుగున ఘర్షణ వాతావరణం. ఇక చూడుర్రి, ఇక మీరు అందరూ చూడాల్సినవి ఇవి. ఈ దొంగ ఓట్ల కథ ఏందో ఒకసారి చూడుర్రి. ఇది ఎవరు చేసినా తప్పే. నేను బీఆర్ఎస్ చేస్తే నిజంగానే కరెక్ట్ సపోర్ట్ చేయాలి, నిజంగా వాళ్ళని కూడా మద్దతు తెలప, ఏంది ఎవడు చేస్తే ఏంది, ఏ పార్టీ అయితే ఏంది? ప్రజల ఆశలకు అనుగుణంగా నడవనటువంటి పార్టీ ఏదైనా సరే, ఎవడైనా సరే బండకేసి బాధాల్సిందే. అయితే ఇక్కడ ఇక దొంగ ఓట్లు అంటే మరి ఎట్లా వచ్చినాయి అన్న వాళ్ళంతా ఎవరు అంటే ఒకసారి చూడు, కొన్ని సాక్ష్యాలు ఉన్నాయి, కొన్ని ఇంతకంటే ఇంకేం కావాలి చెప్పు. ఎన్ని ఉదాహరణలు అంటే అన్ని ఉదాహరణలు ఉన్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో దొంగ ఓట్లు వేయించేందుకు భారీగా ప్రజలను తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ, యూసుఫ్గూడ పరిధిలోని మహమ్మద్ ఫంక్షన్ హాల్లో దొంగ ఓట్లు వేసేందుకు వచ్చిన ప్రజలను పట్టుకున్న బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత, ఇతర నాయకులు. అధికారుల తీరుకు నిరసనగా ఆందోళన దిగిన మాగంటి సునీత అంటూ ఇక్కడ చూడండి. వీళ్ళంతా ఎక్కడో ఎరకనా చూడు. పైగా బీఆర్ఎస్ వాళ్ళు పట్టుకుంటే వాళ్ళు దొంగ ఓట్లను కదా పంపించాల్సింది, బట్ పోలీసు వాళ్ళు ఏం చేశారు తెలుసా, మళ్ళా ఆ బీఆర్ఎస్ వాళ్ళనే ఈ ప్లాన్ని సాఫ్ చేసారు, లాఠీ చార్జ్ చేసారు పోలీసు వాళ్ళు. ఇది మన పోలీసు వాళ్ళ పనితనం, గొప్పతనం చూడుర్రి. ఇక నిన్న పోలింగ్ ఎంత అయిందంటే 47.16% అనేది ఒక లెక్క. ఇక చూడుర్రి, షేక్పేట డివిజన్లో దొంగ ఓట్లను గుర్తించి అడ్డుకున్న బీఆర్ఎస్ నాయకులపై లాఠీ చార్జ్ చేసిన పోలీసులు. అరే ఓ పక్క ఆడ దొంగ ఓట్లు పడుతున్నాయి, ప్రజాస్వామ్యాన్ని కూని కూరి కాపాడురు అని చెప్పి వాళ్ళు అడిగితే పోయి వాళ్ళనే కొడతా ఉన్నారు. ఇక చూడుర్రి, మరి వాళ్ళు పోలింగ్ అయిపోతుందనగా దొంగ ఓట్లు వేసుకున్నారు. మరి వేసుకుంటే ఏం చేయాలి? ఇంకా చూడండి, ఇంకా జూబ్లీహిల్స్ 246 బూత్ లో దొంగ ఓటు వేసిన మహిళను పట్టుకున్న స్థానికులు చూడండి. కొంచెమన్నా బుద్ధి ఉండాలి మనుషులకు.
ఏముందన్న క్లారిటీ చూడు, ఆధార్ కార్డు చూపి మనం. అది మా వాచ్మెన్ ఎవరో కాదు. మర్యాద ఇంటికి పంపుతున్నారు బాబు. వేసింది ఆల్రెడీ ఆధార్ ఓటు ఎట్లేస్తావమ్మా? నీకు ఓట్లు ఏంది ఎట్లేస్తావు? నువ్వు చెప్పు ఓటు. ఈమె వేయడం కాదు, ఫస్ట్ ఓటర్ ఐడి ఒరిజినల్ ప్రూఫ్ ఐడెంటిటీ లేకుండా వాళ్ళ ఓటు ఎట్లయినా ఇవ్వన్న మనం లోపల అది ఏమి ఇప్పుడే వేసింది. వెళ్ళండి మేడం, అక్కడ వెళ్ళేసి అడగండి లోపల. తీసుకున్నా అది ఇడీ బ్రదర్, ఇది ఈమె ఓటే లేదు అసలు. అసలు ఓటే లేదు. ఆమె వాళ్ళ ఇంట్లో వాచ్మెన్, ఆమె వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలియదు ఓనర్లకు. దొంగతనంగా ఓటేసాడు ఎందుకమ్మా నీకు? అసలు ఈమె ఓటే లేదు. ఈమెనే కాదు, ఈమె వచ్చి ఓటేసింది ఇక్కడ. ఒకటి పట్టుకుంటే మమ్మల్ని పోలీసులు అడ్డు చేస్తారు. ఇప్పుడు ఆధార్ కార్డు ఇప్పుడు ఈ ఫోటోలు ఉన్న ఆమె ఈమె. ప్రూఫ్ ఏంది? నీ ఐడి కార్డ్ ఏదమ్మా? నీ ఐడి కార్డ్ ఏది? ఐడి కార్డ్ లేదు, ఓటు వేయడానికి ఎట్లా? లోపల ఎట్లా ఇస్తారు అన్న? ఫస్ట్ అసలు లోపలికి లోపల ఎట్లా తీసుకోవద్దారు? అసలు ఈ ఫోటోనే కాదు, ఎట్లా చేయనిచ్చారు లోపల? సార్ యాక్షన్ తీసుకోండి సార్ మీరు. अरे उसका वोट ही नहीं है, वोट उसका नहीं होता, हम जाके वोट डाल के आई क्या बोले वोट में बैठा। अरे नहीं पूछना ना. ఇగో ఇట్లా గెలుస్తురా కాంగ్రెస్ వాళ్ళు. ఒకవేళ వీళ్ళు గెలిస్తే ఎట్లా గెలుస్తారు అనేది ఒకసారి చూడుర్రి. ఇంకా దొంగ ఓటు ఎవరేస్తారు చెప్పుర్రి. దొంగ ఓట్లు ఎవరు వేయించిర్రు, ఎట్లా పడుతున్నాయి అవన్నీ కూడా ఒకసారి చూడుర్రి. ఇంకా ఇగో బూత్ నెంబర్ 22 దగ్గర పండుకున్నాడు ఒక ఆయన, పోలీస్ ఆయన పండుకుంటాడు. ఎందుకు? వాళ్ళకి ఏం డ్యూటీ ఉన్నది? వాళ్ళకి ఏం అక్కరా? చెప్పిండు రేవంత్ రెడ్డి, ఎవరినే ముట్టకుర్రి, ఎవడు ఏమన్నా వేసుకొని. ఇప్పుడు ఆమె దొంగోటేసింది కదా, మరి మేము శిక్ష ఏం లేదా? ఎలక్షన్ కమిషన్ ఏం చేయదా? పోలీసు వాళ్ళు ఏం పట్టుకోరా? అట్లుంటాయి అన్నట్టు. ఇంకా చూడరు. జ్యూస్లగూడలో భారీగా ఫేక్ ఓట్లు వేస్తూ దొరికిపోయిన మహిళలు. శ్రీనగర్ అమరావతి స్కూల్ వద్ద బూత్ నెంబర్ 235 to 240లో భారీగా ఫేక్ ఓట్లు వేస్తూ దొరికిన మహిళలను పట్టుకున్న బీఆర్ఎస్ నాయకులు. ఏందా ఏం కర్మనా ఇది? మీ బతుకులు జడా అని ప్రజలు అనుకుంటా ఉన్నారు. చెప్పండి ఫస్ట్. ఇగో మీరు ఎక్కడి నుంచి వచ్చి చెప్పండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? బస్కి వెళ్ళి ఎక్కడి నుంచి వచ్చారు మీరు? కృష్ణానగర్ ఎక్కడ ఉంటారు? చూపియండి, మిల్లు చూపియండి. నడవండి. ఎక్కడ ఉంటారు చెప్పేసి వదిలేస్తాం. ఎక్కడ ఉంటారు చెప్పండి, ఎక్కడ ఉంటారు? ఏం కర్మ పట్టిందమ్మా? వాడు ఇచ్చే పైసలకు కాసులకు కక్కుర్తిపడి ఎందుకమ్మా మన ఇజ్జత్ తీసుకున్నాడు? ప్రజలం కాదా మనం? బర్లమా, గుర్రలమా, పందులమా? ఏం కర్మ ఇది? ఎవడో ఇచ్చే 1000-2000 కక్కుర్తిపడి ఇట్లా దొంగ ఓట్లు వేసుకొని బయటకు వచ్చి నువ్వు గెలిపించింది ఒక దొంగను గెలిపిస్తావు. పైగా మీదికెంచిడా సిగ్గు తీసుకోవడం కాకపోతే మనకి ఏం కర్మ అమ్మా? కైకిలు పోతే వస్తాయి కదా పైసలు, కూలి పని చేసుకుంటూ వస్తాయి కదా. గింత అధ్వానమా? అరే అసలు ఓటింగ్ వ్యవస్థ మీద అసలు నమ్మకం కోల్పోతున్నారు జనాలు. ఎప్పటి నుంచో జరుగుతుంది ఇది. కొంత మార్పు వస్తుంది అనుకున్నాం, ఎందుకంటే కొంత చదువుకున్నారు, అవేర్నెస్ వచ్చింది, కొంత సోషల్ మీడియా యాక్టివ్గా ఉంది కాబట్టి తగ్గిపోయింది అనుకున్నాం. కానీ ఇక ఇంత విచ్చలవిడిగా జరిగినాక అసలు ఎవడు ఎన్నుకుంటుండు, ఎవడు ఎన్నికైతుండు, ఎవరితో ప్రభుత్వం నడిపిస్తున్నాం, ఎవరితో మనం బతుకుతున్నాం, నాకు ఏం సమజైతలేదు అసలు. జనం మాట ఇది ఏం సమజైతలేదు అసలు. ఇంత అధ్వానంగా ఉన్నాక ఏడిపోతున్నాం, ఏడు తీసుకుపోతా ఉన్నాం మనం. ఇంకా చూడు ఇగో కృష్ణానగర్లో ఫేక్ ఓట్లు వేయడానికి వచ్చిన వాళ్ళని పట్టుకున్న బీఆర్ఎస్ నాయకులు, మాకు దొంగ ఓట్ల గురించి అవసరం లేదు, మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అంటూ బీఆర్ఎస్ నాయకులపై పోలీసుల ప్రతాపం. ఇగో మీరు వెళ్ళండి, బయటకు పంపిస్తాం. ఈ పోలీసు వాళ్ళకు అరే దొంగ ఓట్లు వాడుతున్నారు నాయన ఆపుదామంటే లేలే అది మాకు సంబంధం లేదు, అది మా పని కాదన్నట్టు చేస్తున్నారు. అదే ఒక రైతు ఏదో జర్రంత సల్లబడి బాయి కాడికెళ్ళి ఇంటికాడికెళ్ళి బాయి కాడికో బండి మీద పోతే కథం దొరకబట్టి మనకి ఫైన్ వేయాలి, లేకపోతే మనం తీసుకుపోయి లోపల పెట్టాలి. డ్రంక్ అండ్ డ్రైవ్లో అంటే వాని పైసలతోని వాని కర్మానికి వాని ఆరోగ్యం పాడు చేసుకోవడానికి వాడు తాగితే, వానికి నిద్ర పట్టడానికి కొంత తాగితే
వాడిని తీసుకుపోయి దేశద్రోహం కేసు కంటే ఎక్కువ పెడతారు ఈ పోలీసు వాళ్ళు. మరి ప్రజాస్వామ్యాన్ని నిస్సిగ్గుగా ఇంత డైరెక్ట్ గా ఇంత ఓపెన్ గా బొంద పెడుతున్నటువంటి ఈ గజ దొంగలని ఏమనరు? ఇది మన పోలీస్ వ్యవస్థ, మనం నిర్మించుకున్న వ్యవస్థ, మనం జీతాలు ఇచ్చి పన్నులు కట్టి జీతాలు ఇచ్చి మన నెత్తుల మీద పెట్టుకున్నటువంటి వ్యవస్థ. చూడుర్రి, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అయినా ఇక పోలీస్ వ్యవస్థ అయినా ఏం పని చేస్తుందో చూడుర్రి. చిన్న చిన్న నేరస్తులని ఏదో క్షణికావేశంలో తప్పు చేస్తే వాని మాత్రం దొరకబట్టి వాని ఈ పంత సాఫ్ చేస్తారు, వాని బొక్కల నిరగొడతారు. కానీ ఇలా కావాలని వాంటెడ్లీ తెలిసి మరి తప్పు చేస్తున్నట్టు మాత్రం క్షమించి వదిలేస్తారు. ఇది మనకు కావాల్సింది, ఇది మనం చేస్తున్నది. ఇంకా చూడండి, ఇగో యూసుఫ్ కూడా కృష్ణానగర్ లో ఫేక్ ఓటు వేయడానికి వచ్చిన మహిళను పట్టుకున్న బీఆర్ఎస్ నాయకులు. ఇది బీఆర్ఎస్ నాయకుల పని అవే, నాకు అర్థం కాదు. బీఆర్ఎస్ నాయకులు ఇవ్వాలి నాయకు ఈ పని. పోలీసులు ముద్ర నిద్రపోతున్నారు, ఎలక్షన్ కమిషన్ అట్టిగా చూసుకుంటూ కూర్చున్నది, గుడ్డిగాడిద పనులు తోముతున్నారు ఇద్దరు కలిసి అని ప్రతిపక్షాలు అంటున్నాయి, ప్రజలు అంటా ఉన్నారు. చూడు, ఫేక్ ఓట్లను పట్టుకోవాల్సిన బాధ్యత ఏమంది? ప్రతిపక్ష పార్టీ చచ్చిపోయింది, ఒక్కొక్క ఓటు కోసం ఎదురు చూసింది. ఎందుకంటే వాళ్ళ ఒత్తిడి, వాళ్ళ కథ, వాళ్ళ అధికార దుర్వినియోగం, వాళ్ళ పైసలు, వాళ్ళ రిగ్గింగ్, వాళ్ళ దొంగ ఓట్లు అన్ని చూసినాక వాళ్ళు కాపాడుకోవడానికి ఎంత ప్రయత్నం చేస్తే చివరికి ఏమి ఇచ్చిరా, ఏం చేస్తురా? అసలు మీరు నిజంగా ఇట్లాంటి వ్యవస్థలు నమ్ముకున్నా మనం ముందరపడేది. ఇంకా చూడు, ఇగో మహిళ ఎట్లా దొరికింది చూడు. ఇగో మంచి స్కార్ఫ్ కట్టుకొని మంచి ఆడోళ్ళనే వాడుకున్నాడు రేవంత్ రెడ్డి, మంచి ఆడోళ్ళతోనే ఇప్పించినాడు. ఇది మీ బతుకులు, ఇది మీ తెలివి, ఇది మీ సోయి. గీ ఓట్లతోని గెలిచి గద్దె మీద ఎక్కి పరిపాలన కొనసాగిద్దాం అనుకుంటున్నారు అని ఇలా ప్రజలు ఇది మీ తెలివి. మహిళలని కోటీశ్వరులను చేస్తా అని చెప్పిన రేవంత్ రెడ్డి, మహిళలకు 2500 పెన్షన్ ఇస్తా అని చెప్పిన రేవంత్ రెడ్డి, మహిళలకి తులం బంగారం కూడా కలుపుతా, షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులకు 1,00,000 రూపాయలకు మళ్ళీ నేను తులం బంగారం కలుపుతా అని చెప్పిన రేవంత్ రెడ్డి, అమ్మాయిలకు ఎలక్ట్రిక్ స్కూటీ ఇస్తా అని చెప్పిన రేవంత్ రెడ్డి చివరికి దొంగ ఓటర్లను తయారు చేసిందంటే ఈ రాష్ట్రంలో ఇంతకంటే ఇంకా దారుణమే మేడిచింది. ఇంకేమైనా ఉంటుందా? చూసిరు కదా, ఇంకేమైనా ఉదాహరణలు కావాలనా? ఇక ఇంట్లో కూడా ఎవడన్నా కోడిగుడ్డు మీద ఈకలు వీక్తా, నువ్వు అట్లెట్లా అంటావు, మాకు మా సత్తా ఉంది, మాకు తెలివి ఉంది, మేము చేసుకున్నాం, ఇక మీ తెలివి తెల్లారినట్టున్నది అని జనాలు అంటారు. ఇదే మీకు గొప్ప అయితే ఈ వ్యవస్థనే మీరు నిర్మించాలనుకుంటే, ఇట్లాంటి సమాజాన్నే మీరు భవిష్యత్ తరాలకు అందించాలనుకుంటే పురుగులు పట్టిపోతారా నాయన, చీడ పురుగులు పట్టిపోతారు. ఇంకా చూడండి, ఇక వీళ్ళ మీద కేసులు బుక్ చేసిరా. ఇక ఇంతకంటే సిగ్గుమాలిన చర్య ఉన్నదా? చూసిరా, కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై కేసులు నమోదు చేసిన పోలీసులు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య, వైరా ఎమ్మెల్యే మాలతి రామదాస్, డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయకులపై కేసు నమోదు చేసిన మధురనగర్ పోలీసులు. అది ఇవన్నీ చెప్పితే, ఇవన్నీ ఉదాహరణలు చూపిస్తే, ఈ సాక్ష్యాలన్నీ వీళ్ళు పెడితే, సోషల్ మీడియాలో బీఆర్ఎస్ వాళ్ళంతా పెడితేనే కేసులని, లేకపోతే ఎవడు పట్టించుకుంటుండే. చూడు, పోలింగ్ బూత్ దగ్గర డైరెక్ట్ గా కూర్చొని ఒక ఎమ్మెల్యేకి ఏం పట్టాయి నీకు? ఇంత ప్రెస్టేజ్ గా తీసుకున్నారంటే ఈ ఎన్నికని మీకు లాగులు దడుస్తున్నాయని జనాలు అంటా ఉన్నారు. అందుకే మీకు భయం అవుతుంది. జనాలు మీ మీద వ్యతిరేకతతో ఉన్నారు, అసంతృప్తిని మమ్మల్ని యాడ బొంద పెడతారో, యాడ మమ్మల్ని తవ్వి గొయ్యిలా పాతి పెడతారో అన్న భయం కొద్దీ మీ లాగులు దడుస్తున్నాయి. అందుకోసానికే ఇలా ఇట్లాంటి పనికి ఎగబడ్డారు, ఇట్లాంటి కథలు చేస్తా ఉన్నారని ప్రజల మాట, ఇది ప్రజలు అంటా ఉన్నారు. ఇంకా చూడు, ఇక దీనికి మనం ఎన్ని వార్తలు చదివితే ఏమున్నది, ఎన్ని చెప్తే ఏమున్నది, వీళ్ళు గెలిస్తే ఏమున్నది, వాళ్ళు ఓడితే ఏమున్నది, వచ్చేదేమున్నది, పోయేదేమున్నది? ఏం కేసీఆర్కి ఏమన్నా ఊడిపోయేది ఉన్నదా? కేసీఆర్కి ఏమన్నా ఉన్న కుర్చీ ఏమన్నా పోయేది ఉన్నదా? బీఆర్ఎస్కి ఏమన్నా నష్టమయ్యేది ఉన్నదా? 10 మంది దొంగలు పోతేనే సపడే కూర్చున్న వాళ్ళు ఇంకొక సీడ్ పోయింది అనుకుంటారు. మొన్న ఒక సీడ్ పోతే ఏమైనా బాధపడ్డారా? సోయి ప్రజలకు ఉండాలి, ఆలోచన జనాలకు ఉండాలి. కత్తోళ్ళకి ఇద్దాం, యుద్ధమూలతో చేపిద్దాం, కనీసం ప్రతిపక్షానికి ఇచ్చి మరి ఒక దెబ్బ పెడదాం, చక్కగా అవుతారు అని ఉండాలి కదా. ఇదంతా ఎల్లుండి మాట్లాడుకుందాం అన్న. అప్పుడే ఓడిపోయిన మాటలని ఇప్పుడే చెప్తున్నట్టు నేను ఓడిపోయిన మాటలు చెప్తలే, నిన్న జరిగిన పోలింగ్ సరళి మీద మాట్లాడుతున్నా. గిట్లుంటుందా? గిట్ల చేసినాక ఎందుకయ్యా గెలుచుడు? కాపీ కొట్టి పాస్ అయినంతో ఏమన్నా ఉపయోగమా? అంతో ఇంతో చదివి పాస్ అయినోడు వాడు ఏమన్నా ఉపయోగపడుతుంది దేశానికి, కానీ వాడు చదివిన చదువుతోని కాపీ కొట్టి పాస్ అయినంతో మనం ఏం చేపించుకుంటాం? వాడు డాక్టర్ అయినా, వాడు ఇంజనీర్ అయినా, ఇంకోటైనా వాని పనితనం ఏమన్నా బాగుంటుందా? ఇట్లాంటి పనులు చేసి పాస్ అయినోడు ఏమన్నా ఉపయోగపడతాడా? ఇది ప్రజలకు తెలిసి ఉండాలి. ఇంట్లో పోరాడు కాపీ కొట్టిండు లేకపోతే చదువుతలేడు అంటేనేమో వాడు ఈ పంత వాళ్ళకి చంపుతారు. కానీ బయట ఒక ఎమ్మెల్యే అభ్యర్థి రిగ్గింగ్ చేస్తుండు, లేకపోతే దొంగ ఓట్లు, లేకపోతే పైసలు పంచి ఇట్లా చేస్తున్నా అంటే సిగ్గు లేకపోతే జనాలకు నేను అంటా ఉన్నా, అంటే డబ్బులు తీసుకొని మరీ ఇట్లా చేసినోళ్ళకే అంటా ఉన్నా, అందరిని అంటలేను. సిగ్గు లేకపోతే ఒక పని చేయరు, మీ పోరగాన్ల చదువులకు కూడా, మీ పోరగాన్లను కూడా లంచాలు ఇచ్చి పరీక్షలు రాపియరి, లంచాలు ఇచ్చి వాళ్ళ భవిష్యత్తును తీర్చిది, డబ్బులు పెట్టి పరీక్షలు రాపియరి. అట్లా అందులో కూడా వేస్తారట మార్కులు. పైసలు ఇస్తే ఎగ్జామ్ సెంటర్లో ఆ ఇన్విజిలేటర్కి ఇస్తే వాడు రాయనిస్తారట, పైసలు ఇస్తే ఇంకా ఆడ క్యాంపస్లో మార్కులు వేస్తారట, పైసలు ఇస్తారు, రేపు పొద్దుగల ఉద్యోగాలు కూడా వస్తాయట, ఇంటర్వ్యూలు కూడా పాస్ అవుతారట. పైసలు ఇచ్చి పాస్ చేపిరి, వాడు బ్రహ్మాండమైనటువంటి వ్యక్తిగా తీర్చిదిద్దబడతాడు. మీ చేతుల మీద గట్లా తయారు చేయరు, ఇక్కడ పోతుంది, దరిద్రం పోతుంది. ఇక ఇక్కడ
ఎగ్జిట్ పోల్ అంచనా ఏం చెప్తుందంటే ఒకసారి చూడుర్రి. 2వ స్థానానికి బీఆర్ఎస్ పరిమితం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. పలు చోట్ల చిన్న చిన్న ఘటనలు మినహా అన్ని పోలింగ్ కేంద్రాల్లో చిన్న చిన్న ఘటనలట, అవి చిన్నగా కనపడుతున్నాయట. మరి కొన్ని చోట్ల దొంగ ఓట్లైనా ఎందుకో చెప్పకపోతురి, కొన్ని చోట్ల రిగ్గింగ్ జరిగిందని చెప్పకపోతురి. ఈ పత్రిక ఏ పత్రికనో ఇలా ఆలోచన ఏంటిదో మనం అందరం కూడా చాలాసార్లు చెప్పుకున్నాం. అందుకే ఇట్లాంటి చదవాలి. ఇట్లాంటి చదివితే ఇంకా నయం చిన్న చిన్న ఘటనలను రాసిరు కానీ ప్రశాంతంగా ముగిసిన పోలింగ్ అని పెట్టాలి. దిశా పత్రిక కానీ స్వేచ్ఛ కానీ రాయాల్సింది ఏంటంటే బ్రహ్మాండంగా ప్రశాంతంగా ముగిసిన పోలింగ్ రాసుకోరి రైమింగ్ తోని ఎవడద్దన్నాడు. ఇగో ప్రశాంతంగా కొనసాగింది. అనంతరం వెలువడిన ఇది కనుక చెప్తే ఇవన్నీ జరిగినాయి. కాంగ్రెస్ వాళ్ళ మీద ఒక్కడన్నా ఇగో ఇక్కడ చూడరా, ఈ పత్రికలో ఎక్కడనన్నా కాంగ్రెస్ ఎమ్మెల్యేల మీద అయినటువంటి కేసు గురించి కానీ, దొంగ ఓట్లు వేస్తూ దొరికినటువంటి పట్టుబడ్డ మహిళల గురించి కానీ, చిన్న శ్రీశైలం యాదవ్ పోయి ఒకరిని కొట్టిన విషయాన్ని కానీ ఇంట్లో రాసి ఉంటే ఇది పత్రిక అవుతుంది, లేకపోతే విషపుత్రిక అవుతుంది. చూడు ఉందా ఇలా. ఇంకా నేనేమంటున్నా అంటే వార్తల్లాగా రాయాలి, చెప్పే బరాబర్ చెప్పాలి, ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. నేను కూడా చెప్పిన బీఆర్ఎస్ వాళ్ళు ఏం శుద్ధపూసలు కాదు, వాళ్ళేం సత్తపూసలు కాదు, వాళ్ళ కథలు వాళ్ళు పడ్డ టైంలో వాళ్ళు కూడా పడ్డారు. కాకపోతే మరీ ఇంత దారుణంగా పడలేదని చెప్తున్నా. చిన్న లైన్ పెద్ద లైన్ ఫరక్ అంతే. వాళ్ళు కూడా పడ్డారు అప్పుడు మునుగోడు, హుజురాబాద్, దుబ్బాకలో మేము కూడా చూసినాం. కాకపోతే దానికో పరిధి ఏడిచినండే. అప్పటికది కేసీఆర్ దృష్టిలో లేకుండా జరిగింది. కిందోలే చేస్తారు అవన్నీ కూడా. ఆయన ఏం చెప్పడు, ఆయన ఒకటే నమ్ముతాడు, వస్తే వచ్చే పోతేవా దాంతోనేమున్నది రా, వస్తే వచ్చే ట్రై చేద్దాం, ప్రజలు నమ్మితే ఓకే, నమ్మకపోతే నేనేం చేస్తా, నాదేం పోయేది ఉంది అంటాడు. ఊసిపోయేది ఏమున్నది బుడ్డగోసి, వాళ్ళు గెలిపించుకుంటే పని చేస్తాం, లేకపోతే ఇంట్లో వంట డైరెక్ట్ చెప్పిండు కేసీఆర్. ఆయన ఎన్నోసార్లు చెప్పిండు, మీరు ఒకరిని కత్తిచ్చి ఇంకోని యుద్ధం చేయమంటే కుదరది అన్నా, యాడున్నామని అడగకూరు, నన్ను ఇస్తే నాకేమన్నా నేను కొట్లాడతా, లేదు మాకు ఆలే నచ్చిరంటే పొర్రి సాగు పొర్రి దుంకు పొర్రి అనన్నా అన్నట్టుగా ఆయన భావం ఉంటుంది, అర్థం ఉంటుంది అనడట్లా. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో మళ్ళీ అట్లా అంటే కోపం వస్తుంది, పార్టీ నిలబడదు కదా, కానీ ఆయన అర్థం అట్లుంటుంది. సో ఎన్నోసార్లు ఉప ఎన్నికలు కొట్లాడినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎన్నడన్నా ఇట్లాంటి ప్రయత్నాలు చేసిందా అనేది ఒక ప్రశ్న. ఏనాడు కూడా కేసీఆర్ పైసలు పంచి గెలువుర్రి అని చెప్పడు. ఇది పక్కా. ఎవరికైనా అనుమానం ఉంటే అడిగి చూడుర్రి, తెలుసుకొని చూడుర్రి. ఇక వాళ్ళు పిల్లకాయలు చేసి ఉంటారు, కిందోళ్ళు చేసి ఉంటారు అంటే వాళ్ళు ఎవరైనా చేసి ఉండొచ్చు, ఎవరి స్ట్రాటజీస్ వాడికి ఉంటాయి. కానీ ఆయనకైతే ఇట్లాంటి ఆలోచన ఉండదు. అట్లాంటి ఆలోచన ఉంటే మొన్న గెలిచినోడు కూడా 1000 కోట్లు 1,00,000 కోట్లు ఉన్నాయని చెప్పారు కదా. మొన్న ఇంకో 10 సీట్లు కొడితే కథమేనా, ప్రభుత్వమేనా. 40 సీట్లు వచ్చే, ఇంకో 10-15 సీట్లు కొడితే ఎంఐఎం ఉండే. కానీ ఇంకో ఇట్లాంటి పరిస్థితులను చూసినప్పుడే ఎటు తీసుకుపోతా ఉన్నాం, ఏమవుతుంది మరి, భవిష్యత్ ఏంది, నిజంగా ఈ రాష్ట్రం ఇట్లనే ఉంటే బాగుంటుందా, ఎట్లాంటి వాళ్ళ చేతిలో పెట్టినాం, ఓటుకు నోటు దొంగ చేతిలో పెట్టి ఇవాళ మనం ఇంతకంటే పెద్దగా ఏం ఎక్స్పెక్ట్ చేస్తామా. రాష్ట్రాన్ని తీసుకుపోయే ఒక దొంగ చేతిలో పెడితే, రాష్ట్రాన్ని తీసుకుపోయే దొంగకి తాళం చేయిస్తే అని ఇలా ప్రజలు అనుకుంటారు. దీంతో పాటు ఇంకా మనమేం ఎక్స్పెక్ట్ చేస్తాం, ఇంతకంటే దారుణాలే చూస్తాం భవిష్యత్తులో అని డైరెక్ట్గా ఓపెన్గా చెప్తా ఉన్నారు. అన్న ఎవరైనా కామెంట్, చాలా మంది చూస్తున్నారు ఇవాళ లైవ్, ఏదైనా కామెంట్ కూడా పెట్టండి చూసేటోళ్ళు. నేను కంపల్సరీగా మీ కామెంట్ చదువుతా, లైవ్లో కూడా కాల్ మాట్లాడతా. సో అవకాశాలు ఎక్కువ ఉన్నట్టు అంచనా వేశాయి. బీఆర్ఎస్ పార్టీకి 2వ స్థానంలో నిలవగా బీజేపీ 3వ స్థానానికి పరిమితమైంది. కాగా జూబ్లీహిల్స్ బైపోల్లో కాంగ్రెస్ అధికార దుర్వినియోగం పాల్పడిందని, పలు చోట్ల దొంగ ఓట్లు వేయించిందని బీఆర్ఎస్ ఆరోపిస్తున్నది. సిగ్గు, శరం, బుద్ధి, జ్ఞానం, లజ్జ ఏమన్నా ఏడిసిందా ఈ పత్రికకు అంటే, అన్న మరి ఈ పత్రిక ఎందుకు చదువుతున్నామంటే చూడాలి, గిట్ల చూస్తేనే తెలుస్తుంది. మనోంది చూస్తే ఏర్పడది, అవతలని చూస్తేనే తెలుస్తుంది. అవతలడు ఏమనుకుంటుండో తెలుసుకోవాలి ఫస్ట్. ఇక్కడ ఏం రాసిర్రు తెలుసా గమ్మత్తుగా, ఇగో కాంగ్రెస్ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని, పలు చోట్ల దొంగ ఓట్లు వేయించిందని బీఆర్ఎస్ ఆరోపిస్తున్నది. అంటే ఆ దొరికిన వాళ్ళంతా బీఆర్ఎస్ వాళ్ళు వేయించిరా, అదనే చెప్పురు కదా, పీడ పోతుంది కదా. ఆ దొంగ ఓట్లు మొత్తం బీఆర్ఎస్ వాళ్ళు వేయించారు, బీఆర్కెళ్ళి తెప్పించేపించారు అంటే కథమే అయిపోయాయి. ఇంకా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద కూడా కేసులు అయినాయి, వీళ్ళే అధికార దుర్వినియోగం పాల్పడ్డారని వాళ్ళ మీద కూడా వేయనుంటారు. ఇంకా చూడండి, ఇదిలా ఉండగా 14వ తేదీన కౌంటింగ్ జరగనుంది. అనంతరం ఫలితాలు వెలువడనున్నది. జూబ్లీహిల్స్ పోలింగ్ 48.47%. గతం కన్నా స్వల్పంగా పెరిగిన ఓటింగ్, స్ట్రాంగ్ రూమ్లకు ఈవీఎంలు, 14న ఓట్ల లెక్కింపు, చిన్న చిన్న ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతం అంటూ ఇక్కడ రాసిరు. ఇక చూడరు, ఇక ఎగ్జిట్ పోల్స్ అంచనా ఎట్లా ఉందో చూడరు. సర్వే సంస్థ పేరు ఇగో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ. చాణక్య స్ట్రాటజీస్ ఏం చెప్పిందంటే 46% చెప్పింది. అంటే 43% బీఆర్ఎస్కి వస్తాయట, 6% బీజేపీకి. అంటే జస్ట్ 3% మాత్రమే. ఇన్ని వేషాలు వేసినా, ఇన్ని కథలు పడ్డా 3% మాత్రం వస్తుందని చెప్తారు. స్మార్ట్ పోల్ వచ్చి 48.2% చెప్పింది, 42.1% బీఆర్ఎస్కి ఇచ్చింది. ఆత్మసాక్షి 46.5 ఇస్తే 44.5 ఇచ్చింది బీఆర్ఎస్. పీపుల్స్ పల్స్ వచ్చి 46% కాంగ్రెస్కి ఇస్తే 41% బీఆర్ఎస్. హెచ్ఎంఆర్ సర్వే 48.3% ఇస్తే ఇక్కడ బీఆర్ఎస్కి 43.18%. పల్స్ టుడే 47% కాంగ్రెస్కి ఇస్తే 44% బీఆర్ఎస్కి ఇచ్చి. పిఆర్ ఎవర్ అంటూ 47.41% ఇస్తే అక్కడ 43.13%. ఆరామ్ అస్సాన్ సర్వే 47.49% ఇస్తే అక్కడ 39.25% ఇచ్చింది. మిషన్ చాణక్య 39.43 ఇస్తే
41.60 అంటూ మిషన్ చాణక్య ఒకే ఒకటి ఇచ్చింది. ఆ ఇచ్చిన దానికి కింద పడేసిరు. చూసిరా, చూడరు ఒకసారి. ఇగో ఇచ్చింది ఒకటే, ఆ ఇచ్చిన దానికి కింద పడేసి ఇగో బీఆర్ఎస్ఏ గెలవబోతుందని మిషన్ చాణక్య చెప్పిందని అంటా ఉన్నారు. ఒకసారి ఇది కనుక కింద మీద అయింది అనుకో, వీళ్ళు చెప్పింది, ఇక మిషన్ చాణక్యనే బయటకు వచ్చేస్తుంది. ఇక చూసిరా, మేము చెప్పిందా రైట్ అయిందని చెప్తుంది. బీజేపీకి వచ్చిన పర్సెంటేజ్ చూడు పాపం 6, 6, 7, 5, 4, 7, 9 అంతే. లాస్ట్ హైయెస్ట్ 18 అని పెట్టిరు. సరే, ఏ పార్టీది ఎవరు ఎంపికలా ఊహిస్తారు, పైగా అది ప్రజల చేతుల్లో ఉన్నటువంటి ముచ్చట.